విజయవాడ ఆంధ్రరత్న భవన్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఏపీపీసీ చీఫ్ షర్మిల ఆవిష్కరించారు. ప్రధాని మోడీపై షర్మిల ఫైర్ అయ్యారు. నయా భారత్ కాదు, మోడీ చేతిలో భారత్ దగా పడిందని విమర్శించారు. మోడీ చెర నుంచి దేశాన్ని విడిపించేందుకు మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సి ఉందన్నారు. నాడు కుప్పంలో జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారు. నేడు చంద్రబాబు పులివెందులతో అదే చేశారని షర్మిల మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఇద్దరూ ఖూని చేశారని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం ఎంతోమంది మహనీయుల త్యాగఫలం. ఎంతోమంది పోరాటాలు చేస్తే, ఎంతోమంది ఆస్తి త్యాగాలు చేస్తే, ఇంకెంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తే లభించింది ఈ స్వాతంత్రం. వాళ్ళందరికీ కూడా, స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. స్వాతంత్రం తెచ్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన పాత్ర. అలాగే మన దేశానికి, స్వతంత్ర భారతదేశానికి అభివృద్ధికి పునాదులు వేసింది కూడా ఈ కాంగ్రెస్ పార్టీయే. మరొకసారి మీ అందరి సమక్షంలో ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అప్పుడే కాదు, ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశం కోసం, ప్రజల కోసం, రాజ్యాంగం కోసం కట్టుబడి ఉంటుంది. ఎంతటికైనా, ఏ పోరాటానికైనా తెగించి ఉన్నామని మరొకసారి మాటిస్తున్నాం.